హెబ్రీ పత్రిక 6 మొదటి 2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవునిందలి విశ్వాసమును బాప్తిస్మముల గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పునను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణమగుటకు సాగిపోదము. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ వాక్యమును పంపించమయ్యా, నీకు వందనాలు. మీ దాసుడు వట్టివాడే, పరిశుద్ధులందరిలో చాలా చిన్నవాడు, అల్పుడు, ఎన్నిక లేనివాడు, ఎందుకు కొరగానివాడు, ఎందుకు పనికిరానివాడు, ప్రభువా ఏమి తెలియనివాడు. మీ దాసుని పక్షంగానే సంఘం ఎదుట వాక్యమును ప్రకటించడానికి ఉద్యుక్తుడై ఉండగా మీ దాసుని మరుగుపరిచి అభిషేకించి మాతో మాట్లాడమని యేసునామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పోయిన వారము నేను ఏమి చెప్పానో మీరు చెప్పేశారు, చాలా సంతోషం. అయితే పోయిన వారం, అటుపోయిన వారం ఏం చెప్పానో మీరు చెప్పారు, చాలా సంతోషం. అయితే అటుపోయిన వారము ధ్యానములో నేను ఒక క్రొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. అది చెప్పగలరా? వెరీ గుడ్. ఐఎమ్ సో హ్యాపీ దట్ యూ రిమెంబర్ ఈవెన్ దాట్. మొట్టమొదటిది హెబ్రీ 6లో ఉన్నదేంటి? మారు మనస్సు పొందుట అనే దానిని నేను మీకు వివరించాను కదా. తర్వాత ఏం రాయబడింది హెబ్రీలో? విశ్వాసం అనే దాన్ని వదిలేసి ఏం చెప్పాను? బాప్తిస్మముల గూర్చిన బోధ అని చెప్పా. తర్వాత అటుపోయిన వారు ఏం చేశానంటే ఈ ఖాళీలు పూరించుట మొదలుపెట్టాను. నేను ఏదైతే మధ్యలో ఎగవేసి, అవాయిడ్ చేసి, దాటవేసి వాటిని నేను మరుగు చేశానో ఆ విషయాలను మళ్ళీ చెప్పడం అటుపోయిన వారం నేను ప్రారంభించాను. కనుక ప్రప్రథమముగా మారు మనస్సు అనే రాయిని మొట్టమొదట మనకు లేఖనం చూపిస్తూ ఉన్నదన్నమాట వాస్తవమే. అయితే అసలు పునాదిని మనము సాకల్యముగా మనము చూసినట్లయితే, సాకల్యముగా అంటే ఇన్ టోటాలిటీ, సకలము అనే దాంట్లో సాకల్యం అనేది వచ్చింది. ఇన్ టోటాలిటీ మనము అంశమును చూసినట్లయితే మొదటి రాయి మారు మనస్సు కాదు. మొదటి రాయి క్రీస్తు అనే ముఖ్యమైన మూలరాయి. తర్వాత మారు మనస్సు, ఆ తరువాత విశ్వాసము, ఆ తరువాతనే బాప్తిస్మములను గుర్చిన బోధ. అయితే బాప్తిస్మములు కూర్చిన బోధ అయిన తర్వాత ఏమున్నది? హస్త నిక్షేపణము. దీని జోలికి వెళ్ళడం మానేసి నేను ఏం చేశాను? ముందు చెప్పిన మృతుల పునరుద్ధానము, హస్త నిక్షేపణ సంగతి వదిలేసి మృతుల పునరుద్ధానం ఇంతవరకు చెప్పేసి అటుపోయిన వారం మనం ఏం చేశామంటే వదిలేసినటువంటి ఖాళీలను పూరించుకోవడం మనం మొదలుపెట్టాం. ఎప్పుడైతే ఖాళీలను పూరించడానికి మనం ప్రయత్నం చేస్తున్నామో అప్పుడు మనం మొదటి మూల రాయిని పరిగణనలోనికి అనగా లెక్కింపులోనికి మనం తీసుకున్నాం. బాగా వినండి. ఈ మారు మనస్సుకు బాప్తిస్మముల గూర్చిన బోధకు మధ్య ఉన్నటువంటి రాయి ఏమిటి? విశ్వాసం. ఈ విశ్వాసము మనకు కలిగించువాడు క్రీస్తు ప్రభువే. క్రీస్తుకు వేరుగా మనకు విశ్వాసము ఉండదు. హెబ్రీ పత్రిక 12:1 మీరు చదవనక్కర్లేదు, రాయనక్కర్లేదు, 100 సార్లు చెప్పుకున్నాం. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు. కనుక
ఇంతకు క్రితము తరగతిలో నేను మీకు విశ్వాసం అనే ఈ మెట్టును గూర్చి బోధించుట ప్రారంభించాను. విశ్వాసమును గూర్చి నేను ఏమేం చెప్పాను? విశ్వాసమనున్నది ఏమండి, మన పంచ జ్ఞానేంద్రియములు, అదే మన పంచ కర్మేంద్రియములు. ఏమండి, అదే మన పంచ జ్ఞానేంద్రియములు, అదే మన పంచ కర్మేంద్రియములు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 38వ వచనము చూడండి. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును, విశ్వాసమూలముగా జీవించును. మారు మనసు పొందగానే ముందు మనము కలిగి ఉండవలసిన లక్షణం విశ్వాసం. బికాజ్ యూ లివ్ బై ఫెయిత్, యూ డూ ఎవ్రీథింగ్ బై ఫెయిత్. నీ ఆత్మీయ జీవితములో ప్రతి కార్యమును విశ్వాసముతోనే నువ్వు చేస్తావు. విశ్వాసముతోనే అన్నీ చేస్తావండి. విశ్వాసములకు ఒక నిర్వచనం చెప్పాను అటుపోయిన వారం క్రితం తరగతిలో, జ్ఞాపకం ఉందా చెప్పండి? మీరు నోట్స్ చూడకుండా చెప్పాలి. దేవుని మహిమ, దేవుని ప్రభావము మూటగట్టి ఆయన మనలో పెట్టాడు. ఆ మూట పేరే విశ్వాసం అని చెప్పాను, గుర్తుందా? అది ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుని యొక్క ప్రభావము, మహిమ, బలము మూటగట్టి విశ్వాసిలో పెట్టాడు. మనలో ఉంచబడినటువంటి దేవుని తత్వము పేరే విశ్వాసం. అందుకే విశ్వాసము, దేవుడు ఎంత సమర్థుడో విశ్వాసం అంత సమర్థవంతమైనది. ఫెయిత్ ఈజ్ యాజ్ ఎఫెక్టివ్ అండ్ యాజ్ పవర్ఫుల్, యాజ్ omnipotent as God himself is. దేవుడు అన్ని చేయగలడు, ఏదైనా చేయగలడు. అలాగే విశ్వసించువాడు కూడా అన్ని చేయగలడు. నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. దేవునికి సమస్తము సాధ్యము, నమ్మువానికి సమస్తము సాధ్యం. దేవుడు అన్ని చేయగలంటే అర్థం చేసుకోవచ్చు, దాంట్లో పెద్ద విచిత్రమేం లేదు. కానీ నమ్మువాడన్ని చేయగలగడం ఏంటి? నమ్మువాడు అన్ని చేయగలగడం ఏంటండి? నమ్మువాడు అన్ని ఎందుకు చేయగలడు అనంటే అతనిలో ఉన్న విశ్వాసము అది దేవుని యొక్క శక్తి యొక్క ఒక స్వరూపం, అది అంతే. దేవుడు తన ప్రభావమును తెచ్చి వాడి లోపల ప్రతి విశ్వాసులో పెడతాడు. అది నీలో ఉంది, నాలో ఉంది, నీలో ఉంది, నీలో ఉంది, అందరిలో ఉంది. ప్రతి విశ్వాసిలో ఉన్నటువంటి దైవ శక్తి పేరే విశ్వాసం. గనక నమ్మి బాప్తిస్మము పొందినది మొదలుకొని, మన విశ్వాస యాత్ర ప్రారంభమైనది మొదలుకొని, మనము ఏ కార్యములు చేయాలన్న అన్ని కార్యములు దేని వలన చేస్తాము? విశ్వాసము ద్వారా చేస్తాం. వీ డూ ఎవ్రీథింగ్ బై ఫెయిత్. విశ్వాసము ద్వారా అన్నీ చేస్తాం. ఎందుకొరకంటే విశ్వాసమే మన జ్ఞానేంద్రియములు, విశ్వాసమే మన కర్మేంద్రియాలు. విశ్వాసమే మన జ్ఞానేంద్రియము, విశ్వాసమే మన కర్మేంద్రియములు. విశ్వాసము ద్వారా అదృశ్యమైన వాటిని చూడగలం. విశ్వాసము ద్వారా కొండలను పెకలించగలం. విశ్వాసము ద్వారా ఏదైనా చేయగలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే విశ్వాస జీవితం లేక క్రైస్తవ జీవితంలో విశ్వాసము ద్వారా నీవు చేయవలసిన పని ఒకటి ఉన్నది. బాగా వినండి, ఇది ఒక చిన్న ప్రసంగం, చిన్న సత్యం. మీరు బాగా నేర్చుకుంటే మీరు శాశ్వతమైన మేలు పొందుతారు మీ జీవితంలో. యూ విల్ నెవర్ బీ అన్ ఆర్డినరీ క్రిస్టియన్ అగైన్ ఇఫ్ యు లెర్న్ దిస్ వెరీ ఇంపార్టెంట్ లెసన్.
ప్రాపర్లీ, చాలా జాగ్రత్తగా వినండి. విశ్వాసముతో నీవు చేయవలసిన ఒక కార్యక్రమం ఉన్నది. అదేమిటంటే దేవుని వాగ్దానములను స్వతంత్రించుకొనుట. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాలు చదివి ఎవరైనా సహాయం చేయండి. 6, 11, 12. మీరు విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా. ఇక ఆ తర్వాత అవంతా మనకు అనవసరం అనుకోండి. అంశమునకు అది అనవసరం, మనకు అవసరమే కాదు, అంశానికి అవసరం కాదు. అంశమునకు అవసరమైంది అంతవరకే. కొంతమంది ఉన్నారట, వాళ్ళు ఏమి చేస్తున్నారు? దేవుని వాగ్దానములను స్వతంత్రించుకుంటున్నారు. దేని వలన? విశ్వాసము వలనను ఓర్పు వలనను, ఓర్పు చేతను. కనుక దేవుని వాగ్దానములను స్వతంత్రించుకొని బ్రతకడమే క్రైస్తవ జీవితం అండి. దేవుని వాగ్దానములను మనము స్వతంత్రించుకోవాలి. దేవుని వాగ్దానములను మనము ఎలా స్వతంత్రించుకోగలం? దేవుని వాగ్దానములను మనము స్వతంత్రించుకోవాలంటే విశ్వాసమును మనం ఒక కర్మేంద్రియముగా వాడాలి. విశ్వాసమును కర్మేంద్రియముగా వాడాలి. కర్మేంద్రియములలో చేతులు, కాళ్ళు ముఖ్యమైనవి. చేతులు, కాళ్ళు ముఖ్యమైనవి. విశ్వాసమును కాళ్ళతో మనము దేవుని వాగ్దాన భూమిని సంచరించి చూడాలి. దేవుని వాగ్దానములన్నీ ఒక భూమిలో ఉన్నవి, ఆ భూమిలో మనం సంచరించాలి. ఆదికాండము 13వ అధ్యాయములో ఈ సత్యము నేర్పించబడింది. 17వ వచనం, జెనసిస్ 13:17 ప్లీజ్. అమ్మా, నీవు లేచి ఈ దేశము యొక్క పొడగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చదనని అబ్రాహాముతో చెప్పాను. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చదను. ఎక్కడెక్కడ అడుగు పెడతావు, అడుగు పెట్టిన ప్రతి స్థలం నీకు ఇస్తాను. నువ్వు అడుగు పెడితే చాలు, అడుగు పెట్టే ప్రతి స్థలం నీకు ఇచ్చేస్తారన్నాడు. మనం అడుగు పెట్టాలి. అడుగు పెడితేనే తప్ప మనము దేవుని వాగ్దానములను మనము స్వతంత్రించుకోలేము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము చూడండి దయచేసి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం లేదు, అబ్రహాముకు పని పెట్టాడు దేవుడు. ఏమిటంటే ఆయన లేచి ఆ దేశములో పొడుగున వెడల్పున మొత్తము సంచరించమన్నాడు. అడుగు పెడతా పో అబ్రహాము, నేను లెక్క రాసుకుంటా. అబ్రహాం ఇక్కడ అడుగు పెట్టాడు కదా, ఇది అబ్రహాం సంతానానికి రావాలి. ఏదైనా అడుగు పెట్టలేదంటే అది నీకు రాదు. తర్వాత అబ్రహాం అడిగాడు అనుకోండి, తండ్రి నాకు ఫలానా ఊరు ఎందుకు ఇవ్వలేదు, అన్ని ఊర్లు ఇచ్చేవారు ఎందుకు ఇవ్వలేదంటే మరి నువ్వు అడుగు పెట్టలేదు కదా, నేను ఇవ్వలేదు, నా తప్పు కాదు, నీ ఓపుకున్నంత వరకు తిరిగింది మొత్తం నీదే అన్నాడు. అంతే. అడుగుపెట్టు ప్రతి స్థలం. అడుగు పెట్టుకుంటే కాలు మోపడం, కాలు కర్మేంద్రియం. వారు అడుగు పెట్టుట ద్వారా వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నారు. ఈనాడు మనము విశ్వాసమనే పాదములతో అడుగు పెట్టుట ద్వారా దేవుని వాగ్దానములను స్వతంత్రించుకుంటాం. వాగ్దాన భూమి ఏమిటంటే ఈ బైబిల్ గ్రంథమే, 66 గ్రంథముల సంకలనమైనటువంటి ఈ పరిశుద్ధ గ్రంథమే మనము నడవవలసినటువంటి భూమి. వాక్యమును భూమితో పోల్చొచ్చా అనేది ఒక ధర్మ సందేహం వస్తుంది, రావాలి అండి. అది న్యాయమైన డౌటే. దేవుని వాక్యమును
ఒక మాట నేను మీకు ఒక ఫార్ములా, ఒక క్యాలిక్యులేషన్, ఒక ఈక్వేషన్ మీ ముందు నేను వ్రాసి చూపిస్తాను. యేసు ఈజ్ ఈక్వల్ టు వాక్యం. ఒప్పుకున్నారా? యేసు ఈజ్ ఈక్వల్ టు వాక్యం. ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదా? వాక్యమే యేసు కదా? అవునా కదా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యకు వచ్చింది. ప్రకటన 19:13 కూడా తెల్లని గుర్రము మీద కూర్చుండి అగ్నిజ్వాల వంటి నేత్రములు కలిగి నీతిని బట్టి విమర్శ చేయుచున్న ఒకడు కలడు, దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. గనక యేసు ఈజ్ ఈక్వల్ టు వాక్యము. అట్లయితే యేసు దేవుడు. ఒప్పుకుంటారా? యేసు ఈజ్ ఈక్వల్ టు దేవుడు. ఒప్పుకుంటారా? యేసు ఈజ్ ఈక్వల్ టు దేవుడు అయితే వాక్యము ఈజ్ ఈక్వల్ టు కూడా దేవుడే. ఒప్పుకుంటారా? తర్వాత యేసు ఈజ్ ఈక్వల్ టు వాక్యము. అందుచేత దేర్ ఫోర్ అని 3 చుక్కలు పెడతాం. దేర్ ఫోర్ వాక్యము ఈజ్ ఈక్వల్ టు దేవుడు. అవునా కదా? సరే, నీ వాక్యము నా పాదములకు వెలుగు అన్నాడా లేదా? అన్నాడు. ఇప్పుడు ఇంకొక ఫార్ములా రాద్దాం. వాక్యం ఈజ్ ఈక్వల్ టు వెలుగు. యేసే వాక్యము కనుక యేసు కూడా కదా, యేసు కూడా వెలుగు అని చెప్పుకోవచ్చు. అందుకే నేను లోకమునకు వెలుగై ఉన్నా. మరి యేసు ఈజ్ ఈక్వల్ టు దేవుడైతే దేవుడు వెలుగై ఉండాలి కదా. యేసు ఈజ్ ఈక్వల్ టు వెలుగు, వాక్యం ఈజ్ ఈక్వల్ టు వెలుగు. వాక్యమే దేవుడు, దేవుడు యేసు కనుక దేవుడు కూడా వెలుగై ఉండాలి కదా. మరి దేవుడు వెలుగై ఉన్నాడని బైబిల్లో ఉందా లేదా? ఉన్నది. ఎక్కడుంది? బైబిల్లో కదా. 1 యోహాను 1:5 మన దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు కదా. కనుక నేను మీకు ఒక విషయం చెప్తున్నా. దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యము దేవుడై ఉన్నాడు కనుక బాగా వినండి. వాక్యమునకు దేవునికి ఇవ్వబడిన, దేవునికి పెట్టబడిన, బాగా వినండి, దేవునికి పెట్టబడిన ఉపమాన నామధేయములు అన్నియు नहीं लिखता है रे ఉపమాన నామధేయములు అన్ని. దిస్ ఇస్ బెటర్, దట్స్ ద రీజన్. అన్నియు వాక్యమునకు కూడా. ఏమండి, ఏం చెప్తున్నాను? దేవుడు ఈజ్ ఈక్వల్ టు వాక్యం కాబట్టి దేవునికి పెట్టబడిన బిరుదులన్నయు లేక ఉపమాన నామధేయములన్నయు వాక్యమునకు కూడా అన్వయించదగును అని రాసుకోండి. వాక్యమునకు కూడా అప్లికబుల్ అన్నమాట. ఆల్ ద టైటిల్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ అప్లికబుల్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ టూ. ఆల్ ద టైటిల్స్ గివెన్ టు గాడ్ are also applicable to the word of God because the word is God. ఇప్పుడు ఈ సూత్రమును 2-3 డెమాన్స్ట్రేషన్స్ నిరూపిస్తాను. దేవుడు ఎప్పుడైనా నీళ్లతో పోల్చబడ్డా? పోల్చబడలేదా?
పరిశుద్ధాత్మ దేవుడిని ఏమంటారు? జీవజలము నది కదా. పరిశుద్ధాత్మ దేవుడు దేవుడే కదా. మరి పరిశుద్ధాత్మ దేవుడిని దేంతో పోల్చారు? పరిశుద్ధాత్మను పొందుటంటే నీళ్లను త్రాగుట. నేనిచ్చు నీరు త్రాగువాడు ఎన్నటికీ దప్పికొనడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను నీళ్లతో పోల్చారో వాక్యమును కూడా నీళ్లతో పోల్చారు కదా. దేవుని వాక్యమును ఉదక స్నానము అన్నారు. అందుకే అక్కడ ఏదెను తోటలో నుండి 4 నదులు ఒక నది బయలుదేరి 4 చీలికలే 4 దిక్కులకు ప్రవహించింది. ఒక పాట ఉండిందండి, సైనికులం పరిచారకులం అని. చాలా మంచి పాట. వస్తే పాడండి నాతో పాటు. సైనికులం పరిచారకులం దైవిక మగు వ్యవసాయకులం. సైనికులం పరిచారకులం దైవిక మగు వ్యవసాయ. ఆది కృషి వలుడాదాము ఏదెను నేలను దున్నెనుగా. ఆది కృషి వలుడాదాము ఏదెను నేలను దున్నెనుగా. తుదియాదామగు ప్రభువీపు హృదయము లేక ఎదున్నిరిగా. తుదియాదామగు ప్రభువీపు హృదయము లేక ఎదున్నిరి. సైనికులం పరిచారకులం దైవిక మగు వ్యవసాయ. తోటను తడిపిన నది ఏది? నీటిని పోలిన వాక్యమేగా. తోటను తడిపిన నది ఏది? నీటిని పోలిన వాక్యమేగా. 4 చీలికలెందులకు నలుదిక్కుల నరజాతులకు. 4 చీలికలెందులకు నలుదిక్కుల నరజాతులకు. సైనికులం పరిచారకులం దైవిక మగు వ్యవసాయకులు. అంటే చక్కని పాటలండి, పాత పాటలంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రసంగికుడే మనకు. ఎప్పుడు చెబుతుంటాను నేను, ప్రసంగికుడు దొరకలేదు అనుకోండి, ధ్యానపూర్వకంగా ఒక పాట పాడుకుంటే ఒక ప్రసంగం విన్నంత ఫలం. మంచి ఆధ్యాత్మిక ప్రత్యక్షతల గనులు అవి ఏమండి. ఆది కృషివలుడు అంటే వ్యవసాయకుడు కదా. మొట్టమొదటి వ్యవసాయకుడు ఆదాము ఏదెను నేలను దున్నెను. అయితే కడపటి ఆదాము ఆయన వీపే దున్నబడిందట. ఆయన నా వీపును చాళ్ళుగా దున్ని ఉన్నారు. ఆయన కట్టుకున్నటువంటి సంఘం అనే తోట, అందులో ఒక్కొక్క చరణం ఒక్కొక్క అద్భుతమైన మెసేజ్ ఇస్తుందన్నమాట. తోటను తడుపుటకు నది బయలుదేరి 4 దిక్కులకు వ్యాపించిందంట. బాగా గమనించాలి. 4 దిక్కులకు వ్యాపించే నది పరిశుద్ధాత్మ కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ రక్షణ పొందిన వారు మాత్రమే పొందగలిగే నది. రక్షింపబడని వాడు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తే వస్తుందా? రాదు. రక్షింపబడిన వాళ్ళకే పరిశుద్ధాత్మ నది దొరుకుతుంది. అయితే రక్షణ పొందని వారు కూడా వినగలిగే వాక్యము ఇంకొక నది. వాక్యమును నది 4 దిక్కులకు ప్రవహిస్తోంది. కాబట్టి నలుదిక్కుల నరజాతులకు దేవుని వాక్యము భూమి ఎందంతటా వేగముగా పరుగులెత్తుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్తుడు ఎంత ధ్యానం చేస్తే ఆ పాట రాశాడు, ఎంత ప్రార్థనాపరుడైతే ఆ పాట రాశాడు, ఎంత ప్రత్యక్షత కలిగితే ఆ పాట రాశాడు.
మామూలుగా నది అనగానే పరిశుద్ధాత్మ నది అనుకుంటాం. అది తోటను తడిపిన తరువాత 4 దిక్కులకు వెళ్ళిందట. అప్పుడు అనుకున్నాడు భక్తుడు, అరే 4 దిక్కులకు పోతుంది కనుక ఇది పరిశుద్ధాత్మ కాదు, ఇది దేవుని వాక్యం అని నది, దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక దేవుడు ఒక నదితో పోల్చబడ్డాడు, వాక్యము కూడా ఒక నదితో పోల్చబడింది. ఇంకొకటి, దేవుడు కొండతో పోల్చబడ్డాడా లేదా అండి? తప్పకుండా పోల్చబడ్డాడు కదా. దేవుడు 31వ కీర్తన 3వ వచనం, నా కొండ నా కోట నీవే. 18వ కీర్తన 2వ వచనం, యెహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు. కొండ 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 ఏమండి? దేవుడు కొండతో పోల్చబడ్డాడు. శైలమన్నా కొండన్నా ఒకటి కనుక దేవుడు శైలముతో పోల్చబడ్డాడు. వాక్యము శైలముతో పోల్చొచ్చినా లేదా మరి ఏమండి? వాక్యమును కూడా శైలముతో పోల్చవచ్చు, పోల్చొద్దా? నిర్గమాకాండం 25వ అధ్యాయము 4వ వచనములో కొండ మీద నీకు చూపబడిన 25-40వ వచనం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 40వ వచనంలో కొండ మీద నీకు చూపబడిన కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. కొండ మీద నీకు చూపబడిన వాటి రూపము చొప్పున, మాదిరి చొప్పున, కొండ మీద నీకు కనపరచబడిన మాదిరి చొప్పున చేయమన్నాడు. కొండ మీద ఏం మాదిరి కనపరచబడింది? దేవుని మందిరము కట్టబడవలసిన మాదిరి. కొత్త నిబంధనకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు మందిరం అంటే ఏది? సంఘమే మందిరం. నబుత్ పహాడ్ ఎక్కితే కనబడుతుందా? హిమాలయ కొండ ఎక్కితే కనబడుతుందా? లేకుంటే ఇజ్రాయేల్కు పోయి అక్కడ సినాయి కొండ ఎక్కితే అక్కడ కనబడుతుందా? ఇజ్రాయేల్లో ఓలివల కొండ ఎక్కితే కనబడుతుందా? ఎక్కడ కనబడుతుంది ఏమండి? సంఘమును దేవాలయము కట్టబడవలసిన మాదిరి ఎక్కడ కనబడుతుందంటే ఇదిగో ఇక్కడ కనబడుతుంది. 66 గ్రంథాల ఈ పరిశుద్ధ లేఖనములో కనబడుతుంది. మోషే కొండపైకెక్కినప్పుడు మందిరము యొక్క నమూనా కనపడింది. మనము బైబిల్ అనే కొండ మీద సంఘము యొక్క నమూనాను మనం చూడగలం. బైబిల్ చదివితే కదా నీకు మాదిరి దొరికేది. బైబిల్ మూసిపెట్టి ఏ కొండెక్కినా వేస్తే. గనక వాక్య పరిశోధన కూడా ఒక పర్వతారోహణ. అర్థమైందా? వాక్య పరిశోధన కూడా ఒక పర్వతారోహణ, మౌంటనీరింగ్. కనుక వాక్యమును మొదట నదితో పోల్చాము, తర్వాత కొండతో పోల్చాము. కొండ ఎక్కడ ఉంటుందో ఆ ప్రక్కనే ఒకటి ఉంటుంది. ఏముంటుందండి? లోయ కదా. కొండలండి, నా చాలా కొండలు ఉన్నాయనుకోండి, ఆ కొండల మధ్యలో ఉండేదాన్ని ఏమంటారు కదా. కనుక కనాను భూమిని గూర్చి దేవుడు అన్నాడు, నేను నీకు ఇచ్చుచున్న ఆ దేశము కొండలు లోయలు గల దేశం, అది ఆకాశ వర్ష జలము త్రాగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక ప్రియులారా, ఇప్పుడు నేను ఇంకొక ఈక్వేషన్ రాస్తున్నా వినండి. వాక్యము ఈజ్ ఈక్వల్ టు కొండ, వాక్యము ఈజ్ ఈక్వల్ టు నీరు లేక నది. ఏమండి? ఈ వాక్యం అనే నది, వాక్యం అనే కొండ, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఏమండి? ఎందులో నుంచి జరుగుతున్నాయి మనకు? ఈ కొండలు లోయలు నదులు అన్నీ ఉన్న స్థలం పేరు ఏమంటారు? ఎక్కడుంటాయి ఇవన్నీ? అసలు కొండలైనా నదులైనా ఉండాలంటే ముందు ఏముండాలి? కింద భూమి ఉంటాయి కదా అందుచేత
వాక్యము అని దేన్ని అంటాం మనం? మొత్తం 66 గ్రంథాలు కలిసింది వాక్యమే. గ్రంథాలు కలిసింది వాక్యమే. అందులోని ఒక చిన్న ముక్క కూడా వాక్యమే కదా. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనేది వాక్యమేనా కదా. అక్కడి నుంచి మళ్ళీ ఆమేన్ ప్రభువైన యేసు రమ్ము అనే ఆ ప్రకటన ఆఖరి మాట వరకు మొత్తం కలిసింది కూడా ఏమంటాము? వాక్యమే. వాక్యం అనేది గ్రంథమంతటికి ప్రతి ముక్కకును అది వర్తిస్తుంది. కనుక వాక్యములోని కొన్ని భాగములు కొండలు, కొన్ని భాగములు నదులు, సెలయేళ్ళు. ఎప్పుడైతే ఇంకొక మాట, ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి ప్రియులారా. వాక్యమే జీవవృక్షము కూడా. వాక్యం అనేది గ్రంథమంతటికి ప్రతి ముక్కకును అది వర్తిస్తుంది. కనుక వాక్యములోని కొన్ని భాగములు కొండలు, కొన్ని భాగములు నదులు, సెలయేళ్ళు. ఎప్పుడైతే ఇంకొక మాట, ఎన్నో వాక్యం అనేది గ్రంథమంతటికి ప్రతి ముక్కకును అది వర్తిస్తుంది. కనుక వాక్యములోని కొన్ని భాగములు కొండలు, కొన్ని భాగములు నదులు, సెలయేళ్ళు. ఎప్పుడైతే ఇంకొక మాట, ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి ప్రియులారా. వాక్యమే జీవవృక్షము కూడా. వాక్యమే జీవవృక్షము కూడా. ఎందుకంటే జీవవృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకు ఉపయోగించును. జ్ఞాపకం ఉందా మీకు? పాత సంగతులు చెప్తున్నా నేను, ఇవన్నీ కొత్తగా ఏమన్నా. జీవవృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకు ఉపయోగించును. మరి ఇప్పుడు ఈ యుగములో మనల్ని స్వస్థపరిచేది ఏమిటి? దేవుని వాక్యము వలన మనము స్వస్థపరచబడుచున్నాం. మత్తయి సువార్త 8:17 వచనం. 8:17 ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచను. మాట వలన స్వస్థపరచను. ప్రకటన 22:2లో ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక్కడేమో వృక్షము స్వస్థపరుస్తోంది, అక్కడేమో వాక్యము స్వస్థపరుస్తుంది. కనుక వృక్షము ఈజ్ ఈక్వల్ టు వాక్యము, ఇంకా నది ఈజ్ ఈక్వల్ టు వాక్యము, ఇంకా కొండలు అనేది కూడా వాక్యము. వృక్షములు, కొండలు, నదులు ఇవన్నీ కలిసి ఉన్న ఆ భూమి ఏదంటే ఇదిగో ఈ భూమి. 66 గ్రంథాల భూమి. ఇందులో మనం మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి భాగముల మీద సంచారం చేయాలి. ఏ కాళ్ళతో? విశ్వాసం అనే పాదములతో యాత్ర చేయాలి. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలమందు స్థలము నీకు అనుగ్రహించబడును. వాక్యమును భూమి మీద నీవు విశ్వాస పాదాలతో తిరుగుతూ ఉండగా, అరే ఈ స్థలం ఏదో బాగున్నట్టుంది అని అక్కడ నిలబడతావు. దేవుడు అంటాడు అది నీదే పో అంటాడు అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదేదో బాగులేదు అనుకుని దాన్ని అవాయిడ్ చేసిపోతావు. అది పోగొట్టుకున్నావు పోరా అని అంటాడు. అంతే, నీదే తప్పు. అడుగు పెట్టలేదు కనుక నీకది స్వాధీనము కాలేదు, అనుగ్రహించబడలేదు. గనక ప్రియులారా, విశ్వాసముతో మనము చేయవలసిన ఎక్సర్సైజ్ ఏమిటంటే దేవుని గ్రంథములోని వాగ్దానములన్నిటినీ మనము ఏం చేయాలి?
స్వతంత్రించుకోవాలి. నడిచి చూడాలి ముందు. ఎప్పుడైనా నువ్వు నడిచి చూసావా? రక్షణ పొందిన తర్వాత బైబిల్ మనం ఎందుకు చదవాలి? నీ యాత్ర అంతటికి నీ అవసరమైన వాగ్దానములు దీంట్లో ఉన్నాయి. అమూల్యములను, అత్యధికములైన వాగ్దానములు ఆయన మనకిచ్చాను. దాని మీద నిలబడడం లేదు నువ్వు, అంతే, అది నీ తప్పు. 2 పేతురు 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ పేతురు 1వ అధ్యాయము 4వ వచనములో ఇలాగూ రాయబడింది. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను, అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించెను. చాలు చాలు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఏమనుగ్రహించెను? అమూల్యములను, అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించను. అవన్నీ ఎక్కడున్నాయి చెప్పండి? బైబిల్ గ్రంథములోనే ఉన్నాయి. ఆనాడు భక్తులు భూభాగములను స్వతంత్రించుకున్నారు. ఈనాడు మనము లేఖన భాగములను స్వతంత్రించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి? లేఖన భాగములను అందుకు బైబిల్ చదవాలి. లేకుంటే దేవుని నువ్వు నమ్మిందేమిటి? దేవుని ద్వారా బతుకుతున్నదేమిటి? నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించు. నీతిమంతుడైన వాడంటే వాడు యేసు రక్తములో కడుగబడిన వాడే నీతిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరు నీతిమంతుడు అండి? నీతిమంతుడు లేడు, ఒకడు లేడు. మరి నీతిమంతుడు ఎవడు? యేసునే నీతిగా ధరించుకున్నవాడు, యేసు రక్తములో కడుగబడి క్షమాపణ పొందినవాడు విశ్వాస మూలముగా జీవించును. విశ్వాస మూలముగా ఎలా జీవించును? అతడు ఎదుర్కొనే ప్రతి సమస్యకు అవసరమైన ఒక వాగ్దానము గ్రంథములో ఉన్నది. అతడు ఎదుర్కొనే ప్రతి పరిస్థితికి తగిన ఒక వాగ్దానం బైబిల్లో ఉన్నది. వాటిని స్వతంత్రించుకోవడం ద్వారా ఏ క్షణానికి ఆ క్షణం వాడు గండము గట్టెక్కుతూ బ్రతికిపోతాడంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యు మస్ట్ లెర్న్ టు లివ్ బై ఫెయిత్. Live by faith, practically live by faith. Face every situation, taking hold of a promise of God. అది ఏ పరిస్థితి అయినా సరే దానిని నువ్వు స్వతంత్రించుకోవాలి. కానీ ఒక విచారకరమైన పరిస్థితి చెప్తున్నా, విచారకరమైన విషయం ఏమిటంటే, దేవుడు అనుగ్రహించిన వాగ్దాన భూమిని ఇశ్రాయేలీయులు సంపూర్ణముగా స్వతంత్రించుకోలేదు. అలాగే ఈనాడు కొత్త నిబంధన క్రైస్తవులమైన మనము, కొత్త నిబంధన ఇశ్రాయేలైన మనము కూడా దేవుడిచ్చిన వాగ్దానాలను పూర్తిగా స్వతంత్రించుకోలేకపోతున్నాము. కారణం ఏంటంటే, దేవుని వాగ్దానములను స్వతంత్రించుకోవడానికి చాలా ప్రయాసపడాలి. దేవుని వాగ్దానములు స్వతంత్రించుకోవడం అంత సులభము కాదు. దేవుని వాగ్దానములలో కొన్ని సులభమైన వాగ్దానములు ఉన్నవి, కొన్ని కష్టమైన వాగ్దానాలు ఉన్నాయి. చాలా మంది సులభమైన వాగ్దానాల మీద పడి ఉండిపోతారంతే, కష్టమైన వాగ్దానాల జోలికి పోరు. అవి నాకు అక్కర్లేదంటారు. అయితే దేవుని వాగ్దానములలో ప్రతిదానిని స్వతంత్రించుకున్నప్పుడే మనము సంపూర్ణులము కాగలం, సంపూర్ణ సిద్ధి పొందగలం. అసలు సంపూర్ణ సిద్ధి అనే దానికి నిర్వచనమే అది. సంపూర్ణ సిద్ధి అనే దానికి డెఫినేషన్ ఏంటో తెలుసా? దేవుడు సెలవిచ్చిన ప్రతి మాటయు నీలో నెరవేరుటే సంపూర్ణ సిద్ధి. దేవునికి స్తోత్రం కలుగును గాక. Every utterance of God, every word of God, every statement that God made concerning your life becoming practically implemented, practically demonstrated in your life. That is the perfection. నీ జీవితంలో ప్రతిదీ కూడా దేవుడు చెప్పిన ప్రతిదీ జరగాలి. దేవుని బిడ్డలారా,
సులభమైన వాగ్దానములో మీద అందరు ఎగబడుతున్నారు. నేను చెప్పనా మీకు, ద మోస్ట్ ఈజియెస్ట్ ప్రామిస్ ఏమిటంటే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అందరు దాని మీదకి ఎగబడతారు. కానీ ఇంకొక వాగ్దానం ఉన్నది, నిన్ను పరిశుద్ధపరచు యెహోవాను నేనే. అది ఎవ్వడు స్వతంత్రించుకోడు. ఈజ్ దట్ నాట్ ఆల్సో ఏ ప్రామిస్? దెన్ వై ద పీపుల్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ sanctified? Why the Christians are not sanctified? Why they continue to live in sin and disobedience? ఎందుకు క్రైస్తవ ప్రజలు పరిశుద్ధులు కాలేకపోతున్నారు? ఎందుకు పాపంలో బ్రతుకుతున్నారు? ఎందుకు అవిధేయతలో బ్రతుకుతున్నారండి? అది వాగ్దానం కాదనుకుంటున్నారు. నిన్ను స్వస్థపరచువాడను అనేది వాగ్దానం అయింది, నిన్ను పరిశుద్ధపరుస్తాను అనేది వాగ్దానం కాకపోయింది. ఎందుకు? వీడికి ఇంకా ఇందులో పాపంలో బతుకుతాం, అదే మజాగా ఉంది వాడికి. దాన్ని కూడా స్వతంత్రించుకో. రక్షింపబడి కూడా రహస్య పాపంలో బతుకుతున్నావా? వద్దు వద్దని మళ్ళా తొట్టిల్లుతున్నావా? నువ్వు ద్వేషించుచున్న కీడునే చేయుచున్నావా? చేయాలనుకునే మేలు చేయలేకపోతున్నావా? సులువుగా చిక్కులు పెట్టే పాపముల్లో చిక్కులబడి ఉన్నావా? Then that is the promise you have to take hold upon. I am the Lord that sanctifieth you. మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేను అనే వాగ్దానం నువ్వు స్వతంత్రించుకో. కాబట్టి ఎందుకు నేను ఇంకా ఈ అపవిత్ర జీవితంలో జీవించాలి? ఎందుకు ఈ ఓటమి? ఎందుకు ఈ అపజయం? ఎందుకు మాటికి పడిపోవడం? నాయనా, ఈ వాగ్దానం నాది కాదా? నన్ను పరిశుద్ధపరుస్తానన్నావు, పరిశుద్ధపరచు. మేక్ మీ ఏ సెయింట్ లార్డ్, మేక్ మీ ఏ సెయింట్. నన్ను పరిశుద్ధునిచ్చేయి. చేస్తానన్నావు కదా, నన్ను పరిశుద్ధినిచ్చేయి అని ఆక్రమించుకో, స్వతంత్రించుకో. ఎందుకు స్వతంత్రించుకో? దట్స్ ఎ డిఫికల్ట్ ప్రామిస్. దట్స్ ఎ డిఫికల్ట్ ప్రామిస్. కొన్ని కఠినమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి, అది ఎవ్వడు స్వతంత్రించుకోడు. ఈజీగా కావాలి. దేవుని బిడ్డలారా, కఠినమైనవి, సులభమైనవి, సకలమైనవి అవి మన సొత్తు, మన స్వాస్థ్యమయ్యున్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యు మస్ట్ హ్యావ్ ఎ రోబస్ట్ ఫెయిత్. బలమైన విశ్వాసం, కరడుగట్టి రాటుదేలిపోయిన విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు సంపూర్ణుడు కాగలవు. అందుకే దాన్ని అక్కడ మధ్యలో వదిలిపెట్టిన ఆ గ్యాప్ అక్కడ. ఆ తర్వాత ఇవన్నీ ఉన్నాయి చూసారా, బాప్తిస్మముల బోధ అని అన్నాను. అంటే మరణ పునరుద్ధానముల. But how you can experience that unless you have faith in God? Because this is what God will do for you. నువ్వు మరణించుట, తిరిగి లేచుట అది ఎవరు చేస్తున్నారు? నువ్వు మరణించడం నీ పని కాదు, నీలో దేవుడు చేసే పని. నువ్వు పునరుద్ధానము చెందుట నీ పని కాదు, దేవుడు చేసే పని. మీరు క్రీస్తుతో కూడా లేచిన వారైతే అనలేదు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. లేపబడిన అంటే ఆయన పని. దేవుడు నీలో ఈ పని చేయాలంటే విశ్వాసం లేకుండా చేయడు. యు టేక్ దిస్ యాజ్ ఎ ప్రామిస్. ప్రభువా, నేను 3 మరణములు 3 పునరుద్ధానములు పొందాలన్నావు కదా, ఐ టేక్ దాట్ యాజ్ ఎ ప్రామిస్. పాపమునకు చావమన్నావు, అది నువ్వే చేస్తానన్నావు, నేను స్వతంత్రించుకుంటున్నా. లోకమునకు చావమన్నావు, స్వచిత్తమునకు చావమన్నావు. స్వచిత్తమునకు కూడా నేను మరణించుట, నేను మళ్ళీ నీ చిత్తమునకు తిరిగి లేచుట, ఇది కూడా నీవు నాకు చేస్తానని చెప్పిన వాగ్దానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్లెస్ యూ టేక్ పొజిషన్ ఆఫ్ ది ప్రామిసెస్ ఆఫ్ ద లార్డ్ బై ఫోర్స్, బై ఫెయిత్, విశ్వాసముతో బలవంతంగా దాన్ని ఆక్రమించుకోకపోతే నువ్వు ఎప్పటికీ ఈ బోధలన్నీ వేస్టే. కనుక విశ్వాసముతో మనము స్వతంత్రించుకోవడం నేర్చుకుందాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం ఆఖరి మాట చదివి నేను ముగించి వేస్తాను. ఆఖరి వచనం ఈ ప్రసంగానికి ఇది తుది వచనం అనుకోండి. యెహోషువ 14వ అధ్యాయము దయచేసి 10వ వచనములో వృద్ధుడైనటువంటి 85 ఏండ్ల వయసు వాడైన దైవదాసుడు కాలేబు యొక్క సాక్ష్యము వినండి. యెహోవా చెప్పినట్లు
ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఓ ఇదిగో నేను ఇప్పుడు 85 ఏళ్ళ వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము, నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుచునుటకు గాని వచ్చుచు పోవచ్చు ఉనుటకు గాని నాకెప్పటి ఎట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చినట్లు ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. మంచి కుర్రోళ్ళందరేమో మైదానాలు కోరుకుంటున్నారు. ఈ ముసలాయనేమో కొండ ప్రదేశము ఆక్రమించుకునేది కష్టమా, మైదానం ఆక్రమించుకునేది కష్టమా? కొండ పర్వత దుర్గములను ఆక్రమించుకుంటే బహు కష్టము. మంచి కుర్రోళ్ళే జడిసిపోయారు. అమ్మ బాబోయ్ ఆ కొండ ఎవడు దాని ఎవడు జయిస్తాడు బాబా, అక్కడ పెద్ద కోట ఉంది, కొండ ఉంది. మనం కొండ కలర్ ప్రయత్నం చేస్తే పైనుంచేమో బాణాలు వస్తుంటాయి, ఈటలు బల్లాలు రాళ్ళు పెద్ద గుండ్రాళ్ళు విసురుతుంటారు. కొండెక్కడానికి ప్రయత్నం చేసి శత్రు సైనికులందరూ కూడా ఆ గుండాళ్ళ కింద నలిగి నుగ్గు పచ్చడి చచ్చిపోతుంటారు. పర్వత దుర్గములను ఆక్రమించుకోవడం చాలా కష్టం. వాడేమో పైనుంచి పోరాడుతుంటాడా, వీడి కింద నుంచి పోరాడాలి. కాళ్ళు జారిపోతుంటాయి, పట్టు దొరకదు, ఎక్కుతుండాలి, ఆ దెబ్బ కాచుకోవాలి. పర్వత దుర్గాలు ఎందుకు వచ్చిన గొడవ, మాకు ఏదన్నా మంచిగా ప్లేన్ మైదానం ఏదన్నా ఉంటే గ్రౌండ్ ఇవ్వమని యవనస్తులందరూ వెళ్ళిపోయారు. ఈ ముసలాయన వచ్చి అన్నాడు, నై ఐసా నై హోగా. అరే ఏమనుకున్నారా కాలేబంటే, ఆనాడు నాకెంత బలమో ఇప్పుడు వరకు నాకంత బలం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. నేను మోషే నన్ను పంపిన నాడు ఆనాడు నాకెంత బలమో ఇప్పటి వరకు నాకంత బలం. యుద్ధము చేయుచుండుటకు గాని వచ్చుచూ పోవుచుండుటకు గాని నాకెప్పటి ఎట్లు బలం ఉన్నది. ఆ కొండ ప్రదేశము నాకిమ్ము. 12 యెహోవా నాకు సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశము నాకు దయచేయము. అనాకీయులను ప్రాకారములు గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకొందునన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మరి కాలేబు వెళ్ళి ఏం చేశాడు? ఆ కొండ పట్టణమును స్వాధీనపరుచుకున్నాడా లేదా? దేవునికి స్తోత్రం. 14వ వచనం చూడండి. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనీజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. కొన్ని కఠినమైన వాగ్దానములు ఉంటాయి. ఇట్లనే కొండ ప్రదేశములు, పర్వత దుర్గముల వంటివి బైబిల్లోనే ఉంటాయి. ఏమండి, అన్నీ స్వతంత్రించుకోవచ్చు. శరీరమునకు సంబంధించిన వాగ్దానాలు స్వతంత్రించుకోవచ్చు, కానీ కొన్ని కఠినమైన వాగ్దానాలు ఉంటాయి. కఠినమైన వాగ్దానాలు ఇది జరిగే పనేనా అనిపిస్తుంది. అన్నిటికంటే కఠినమైన వాగ్దానం ఏంటి తెలుసా? మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నట్లు మీరును పరిశుద్ధులై ఉండెదరు. మీ తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులై ఉండెదరు. జ్ఞానము లేనివాడు దేవుని అడిగి జ్ఞానము పొందవలెను. ఎవరన్నా అడిగి పొందిన వాళ్ళు, ఇంతకుముందు నేను పచ్చి ఈడియట్నండి, అక్షరం ముక్క రాదు, ప్రార్థన చేసి జ్ఞానమని వరం పొందిన అనేటోడు మీకు ఎప్పుడన్నా కనపడ్డా? నేను చూశాను. నా అనుభవంలో 2 3 చూసిన. ఇట్ ఈస్ నాట్ ఈజీ. బైబిల్లో ఉన్నది. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా అనుగ్రహించువాడు. జ్ఞానము కొదువగా ఉంటే దేవుని అడగవలను, ఆయన అనుగ్రహించును. కానీ కొంతమంది అమాయకులుగా రక్షింపబడి బ్రతకంత అమాయకులుగానే ఉంటారు. రక్షింపబడక ముందు లోకంలో పిచ్చి పనులు చేశారు, రక్షింపబడినాక సంఘంలో పిచ్చి పనులు చేస్తుంటారు. వాట్ హ్యాపెన్ టు దట్ ప్రామిస్? కానీ కొంతమందిని నేను చూశానండి, లోకములో ఉన్నప్పుడు మూఢులు సంఘములోకి వచ్చాక మహాజ్ఞానులు అయ్యారు. వెరీ ఫ్యూ పీపుల్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మై ఎక్స్పీరియన్స్. మాకు
వరంగల్లో రత్నం బ్రదర్ అని ఒక ఆయన ఉండేవాడు, గొల్ల ఆయన. గొర్రెలు కాచుకుంటుండగా దేవుడు ఆయనతో మాట్లాడు, నా కుమారుడా వీరత్నమా, నీవు నాకు కావాలి, నా పని కొరకు బయలుదేరుము అన్నాడు. ఎవరైనా అని చుట్టూ చూస్తున్నాడు. అప్పుడు 14 ఏళ్ళ పిల్లవాడు, ఏమి అక్షరం ముక్క రానే రాదు, పలక పట్టుకొని బైబిల్ పలక పట్టుకొని పుస్తకం పట్టుకొని బడికి పోనే లేదు. హీ నెవర్ వెంట్ టు ద స్కూల్. టోటలీ అన్ఎడ్యుకేటెడ్ మ్యాన్, ఇల్లిటరేట్. ఊర్లో అందరిని అడిగారట. నేను చెట్టు మీద ఉన్నప్పుడు నా కుమారుడా వీరత్నం అని వినబడ్డది, ఎవరు ఎవరు ఎవరని. ఊర్లో ఎవరు చెప్పలేదు. అప్పుడు ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. నాకు ఇట్లా అయింది సార్ అంటే, నేను యేసు ప్రభు పిలుస్తున్నాడు, పిచ్చోడు, అదృష్టవంతుడివి, ధన్యుడివి, ఎందుకు ఆలస్యం, వచ్చేసే అన్నాడు. అట్లనా అని వెంటనే వచ్చాడు. ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా నాకేం తెలివి లేదు, అక్షరం ముక్క రాదు, నిజముగా నీవు గనక నన్ను పిలిచిన దేవుడు నీవైతే నాకు చదువుకునే జ్ఞానం అనుగ్రహించమని బైబిల్ తెలిసాడు. చూపు అక్షరాల మీద పడగానే మనస్సులో దాన్ని ఎలా పలకాలనో తెలిసిపోతుంది. చక్కగా చదువుతున్నాడు. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళిని చదువుతున్నాడు. దాదాపు 86 ఏళ్ళు వరకు బ్రతికాడు. మొన్న నేను సేవకు వచ్చా కూడా బ్రతికి ఉన్నాడు ఆయన. ఆయన పెట్టిన ప్రార్థన కూటంలోనే నేను పరిశుద్ధాత్మ పొందాను. అటువంటి మిరక్యులస్ టెస్టిమనీస్ నేను చూశాను. ఆయన అద్భుతంగా వాక్యంలో మర్మములు ఎత్తి అధికారంతో బోధించేవాడు. మా సంఘంలో ఆయన వృద్ధాప్యం వరకు అలాగే సేవ కొరకు సమర్పించుకున్నాడు. పెళ్లి చేసుకోలేదు, అలాగే మొన్ననే చనిపోయాడు. అలా మార్కు గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఎవడైనా జ్ఞానము లేకపోతే అడిగి పొందవాలనే వాగ్దానం వాళ్ళు స్వతంత్రించుకున్నారు. నా ఎరుకలో నేను ఎరుగుదునండి, దాన్ని చాలా తక్కువ మంది. అన్నిటికంటే చాలా కఠినమైన వాగ్దానం ఇంకొకటి ఉన్నది, ఏమిటంటే జయించువాడు నాతో పాటు నా సింహాసనము మీద కూర్చుండబెట్టుకొనదను, అతడు నాతో పాటు యుగయుగములు పరిపాలించును. నేను ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాను, అంటే దాన్ని పట్టుకున్నా. నేను విశ్వాస యాత్రలో బైబిల్ అంతా తిరిగి కళ్ళు మూసుకొని తిరిగి ప్రకటన 3:21 పోయి ఇది చాలా బాగుంది అనిపించి అక్కడ ఉండిపోయిన అంతే. మిగిలిన కొన్ని పెట్టలేరు కాలు, కానీ అక్కడైతే గట్టిగా పెట్టారు. ఇది నాది. ఎప్పుడైతే అక్కడ కాలు పెట్టానో దేవుడు అన్నాడు, నీదే పోరా అని అన్నాడు. దేవుడి స్తోత్రం కలిగింది. కానీ హల్లెలూయా. నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలమును నీకు ఇచ్చేద్దాం. చాలామంది ఆ వచనం చదువుకున్నారు, కానీ భయమే కాలు వెనక్కి, అమ్మ బాబోయ్ దాని మీద నేనేముంటా సార్, ఆ వచనం కాలుతుంది ముట్టుకుంటాను అమ్మో అని దాన్ని వదిలేశారు. పోరా చెప్పరాసి పని నీదే పో, నిత్యత్వం అంతా దేవుడు దీవించాడంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడలారా, దేవుడు ఇది మన చేతుల్లో పెట్టాడు. అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అన్నీ ఉన్నవి దేవుని వాక్యములో. శరీర స్వస్థత దేవుని వాగ్దానం. ఈ శరీర సంబంధమైన అన్న వస్త్రములిచ్చి పోషించుట దేవుని యొక్క వాగ్దానం. నీవు శ్రమలో ఉన్నప్పుడు సమయోచిత సహాయము చేయుట దేవుని వాగ్దానం. నిన్ను పరిశుద్ధుని చేయుట దేవుని వాగ్దానం. నీ శత్రువులను మిత్రులుగా మార్చివేస్తాననేది దేవుని వాగ్దానం. నీ శత్రువుల ముందు నీకు భోజనము సిద్ధపరుస్తాననేది దేవుని యొక్క వాగ్దానం. చీకటిలో నీకు వెలుగు పుట్టును అనేది దేవుని యొక్క వాగ్దానం. బలహీనుడుగా ఉండగా నీకు బలమునిస్తాననేది దేవుని వాగ్దానం. జ్ఞానము లేనప్పుడు జ్ఞానం ఇస్తాననేది దేవుని వాగ్దానం. పెంట కుప్ప మీద ఉన్న నీకు రాజ్యమునిస్తాననేది దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దాన భూమి తిరిగావా ఎప్పుడన్నా? వారమంతా తిరిగి రావాలి. ఏమండి, వారమంతా ఊళ్ళో తిరగండి, ఇందులో తిరగండి, వాక్యంలో తిరగండి. ఎంత తిరిగితే అంత మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మోకాళ్ళ మీద మీరు మోకరించి కళ్ళు మూసుకున్నప్పుడు మీకు బైబిల్ పేజీలు కనిపిస్తాయా? నేను ఇంకో మాట అడుగుతున్నా. ఇదంతా ఏబిసిడీలు అండి. క్రైస్తవ జీవితంలో కళ్ళు తెరిచినప్పుడు బైబిల్ చదువుతాం కదా,
కళ్ళు మూసుకున్న తర్వాత ఆ పేజీ మీ కళ్ళ ముందు ప్రింట్ అయి కనబడాలి. కనబడ్డప్పుడు ఆత్మీయ నేత్రాలతో తిరగాలి. ఆత్మీయ నేత్రాలు తిరిగి తిరిగి ఒక ప్యాసేజ్ కనపడ్డప్పుడు దాన్ని గ్రాప్ చేయాలన్నమాట. విశ్వాసం అనే పాదాలతో తిరగండి, విశ్వాసం అనే చేతులతో ఆక్రమించుకోండి. అది ఎందుకు మీకు కాదో అప్పుడు తర్వాత కాకపోతే నాకు చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును. అది ఎందుకు కాదండి, అవుతుంది, నాకు అయింది, మీకు ఎందుకు కాదు? దేవుడు పక్షపాతి కాడు. అది మీకు కాలేదంటే మీరు దాన్ని చూసే పారిపోతున్నారు అంతే. కొన్ని వచనాలు చూసి పారిపోతున్నాం మనం. వాక్యం చదువుతాము, ఆ వచనం మనకు కనపడగానే అమ్మ బాబోయ్ ఇది ఎట్లా డేంజర్ ఉంది, ఇది వద్దులే, మనం ఇంకా ఈజీగా వెతుక్కుందాం అని మైదానం ఎక్కడున్నాయి అని వెతుక్కుంటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, విశ్వాసమందు బలవంతులు కండి, కఠినమైన పర్వత దుర్గాలు స్వాధీనపరచుకొనండి, కాలేబులు కండి, యెహోషువలు కండి, విశ్వాస వీరులు కండి. సంపూర్ణ సిద్ధిలోనికి మనం ఆ రకంగా వెళ్ళగలం. దేవుడు మనకు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనతో ముగించుకుందాం. తిరిగి నీవిచ్చే ప్రతిస్పందన ఏమిటి సోదరి సోదరుడా? నీ జవాబేమిటి? నీ జవాబేమిటి? అమ్మా, నీ ముఖము చక్కనిది, నీ ముఖము మనోహరము, నా పౌరమా నీ స్వరము మధురము. నా ప్రియ పౌరమా నా నిష్కళంకురారా, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నా సంఘమా నీ స్వరము నాకు వినబడనిమ్మని ప్రభు మాట్లాడుతున్నాడు. క్రీస్తు సంఘం అనే పౌరమా, దేవుని స్వరమును ఇంతసేపు విన్నావు, ఇప్పుడు నీ స్వరమును దేవుడు వినగోరుతున్నాడు. నీ ప్రార్థన ఏమిటి? నీ స్పందన ఏమిటి? నీ జవాబు ఏమిటి? నీ రెస్పాన్స్ ఏమిటి? నీ పక్షమున కార్యము సఫలము చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దాని మీద నిలబడు, ఆ వాగ్దానం నీదైపోతుంది. దేవుని వాగ్దానాల మీద సంచారం నేర్చుకున్నావా? దేవుని వాగ్దానాల మీద సంచారము నేర్చుకున్నావా? దేవుని వాగ్దానముల మీద నిలబడడం నేర్చుకున్నావా? చాలా కష్టమైనటువంటి కొండ ప్రాంతములు, పర్వత దుర్గములను స్వాధీనము చేసుకోవడము నువ్వు నేర్చుకున్నావా? నీ మూయబడిన నేత్రముల వెనుక, కనురెప్పల వెనుక నీకు బైబిల్ పుటలు, పేజీలు కనిపిస్తున్నాయా? You must be deeply involved in the Word of God. You must absorb the whole Bible into your mind. Even with your eyes closed, you must be able to read the Bible. మూసిన కళ్ళతోనే నువ్వు బైబిల్ చదవగలగాలి. అంతగా అబ్జార్బ్ చేయాలి వాక్యాన్ని నువ్వు. అప్పుడే విశ్వాసము ద్వారా బ్రతకగలవు. ఇటువంటి విశ్వాసము నీకు ఇవ్వగల సమర్థుడు యేసునాథుడు ఒక్కడే. యేసయ్యా, ఈ విశ్వాసము నాలో పుట్టు. స్తోత్రం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, విశ్వాసమును పాదములతో, కర్మేంద్రియాలతో ఏ విధంగా వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవాలో మీరు మాకు నేర్పించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. మీరు చెప్పిన ప్రతి మాట కూడా మా హృదయాల్లో ఫలింప చేయండి. మాలో ప్రతి ఒక్కొక్కరము ఒక్కొక్క కాలేబులమై మా ప్రభువా, ఎంచకాలంలో నీ మహిమ కొరకు పర్వత దుర్గాలను స్వాధీనం చేసుకోవడానికి నీ ఆత్మబలం మాకు దయచేయండి. విశ్వాసమును మాలో పుట్టించండి. విశ్వాసమున కర్తవ్యమైన యేసు మా అందరిలో విశ్వాసాన్ని పుట్టించి మమ్మను కాలేబుల వలె సిద్ధపరచండి ప్రభువా. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు నాథుని నిత్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరువచ్చిన మనకందరకును భూలోకమందున సకల భక్త కోటికిని విశ్వాసముతో దేవుని కొరకు శూర కార్యములు చేయడానికి పూనుకొనుచున్న భక్తులకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం. యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన, సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి
అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.